హాయ్ అండి. ఇంకొకటి మళ్ళీ నేను మీ ముందుకొచ్చాను. ఏంటంటే మనకు స్వరాజ్యం వచ్చిన ఈ సంతోష సందర్భంలో మీతోటి నేను ఒక పాట షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. దేశభక్తి గేయం అండి. 'అల్లూరి సీతారామరాజు' అనే సినిమా నుండి మనకు ఆ యొక్క హీరో పాడినటువంటి కృష్ణ గారు పాడిన పాట. మీకు నేను పాత సినిమాలను ఎందుకు చెప్తూ ఉంటా అంటే, పాత సినిమాలలో మరి ఎంతో తెలివుందండి. చెడు గూడా కొంచెం ఉంటది. అవి జోక్స్ కిందనో, దేని కిందనో మనం పక్కకు పెట్టేసేయాలి. కానీ మనకు కావాల్సిన మోరల్ ఏది మనం క్యాచ్ చేయాలి. కాబట్టి మరి అలాంటి సినిమాలు కొన్ని పౌరాణికమైనటువంటివి ఉన్నాయి కదండీ! అలాంటి వాటిల్లో మరి మనకు బిఫోర్ ఫ్రీడమ్ స్వరాజ్యం రాకముందుకు మన దేశ నాయకులతో పాటు మరి మన్యము మొనగాడు అంటారు. మన్యం అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి చింతపల్లి అటువంటి ప్రాంతంలో మరి మన్యానికి ఉన్నటువంటి ట్రైబల్‌గా ఉన్నటువంటి యొక్క మరి లీడర్‌గా వారందరికి కూడా ఆ యొక్క సెంచు వాళ్ళు కావచ్చు, గోండు వాళ్ళు కావచ్చు, బిల్లులు కావచ్చు, ఇలా అన్ని రకాలైనటువంటి ట్రైబల్స్‌కి నాయకుడుగా వహించినటువంటి వాడు అల్లూరి సీతారామరాజు. ఆ అల్లూరి సీతారామరాజుగా మరి సినిమా తీసినటువంటి వాళ్ళు మీకు తెలుసు. కృష్ణ గారు, విజయ నిర్మలనేమో మరి నేనైతే సినిమా చూడలే గానీ పాట బాగా నాకప్పుడు రేడియోస్ ఉంటుండే. సెల్ ఫోన్స్ లేవు. ఏ సౌకర్యాలు, ఫెసిలిటీస్ లేవు. ఎవరో గొప్ప వాళ్ళ ఇంట్లో రేడియో ఉంటుండే. అక్కడ పోయి నాకు నచ్చిన ఆ ట్యూన్ నాకు చాలా సంగీతం ఇష్టం. మాకు సంగీతాలు తెలవయి. అప్పుడు ఏం తెలవదు. మంచి రాగం ఎక్కడైతే ఆ ఘంటసాల సుశీల రాగం వినబడగానే నాకు నచ్చిన రాగం ఆ మీనింగ్ పెద్దగా తీసుకునేది కాదు. కానీ నాకు అర్థాలు కూడా కావు ఆ సినిమాలో ఉన్న మీనింగ్స్. అందుకే నేను మీకు సినిమాలో ఏమన్నా పాట పాడినప్పుడు ఆ రాగం తీసుకొని చదువుది దానికి ఆపాదించి ఒక పాటలాగా తయారు చేసి మీ ముందు పాడుతున్నాను. మరి వయసులో ఉన్నప్పుడు చక్కగుండేనండి రాగము. పిల్లలతోని నేను ఆడేది పిల్లలను ఆడించేది. డ్రామాలు, డాన్సులు మరి అలాగే పా డాన్సులు ఎక్కువ చేసేది కాదు. నాకు రావు పెద్దగా. ఈ నాటికలు, డ్రామాలు ఇవన్నీ కూడా స్టెప్స్ వేయించటం అవన్నీ కూడా నేను చేసి పిల్లలతో చేయించేది స్కూల్లో రిహార్సల్స్‌గా. మరి అలాగే పాటలు గూడానండి. పాటలు మరి నేను నా సొంత పాటలు, ప్యాట్రియోటిక్స్ పాటలుంటాయి గదా! దేశభక్తి గేయాలు అవి నేను సొంతం కొన్ని రాస్తా. కొన్నేమో మరి ఇక్కడ చదువు నుండి తీసుకుంటాను. అవి తీసుకొని గూడా నేను పిల్లలకు పాటలు నేర్పించి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే ఈ 2 మరి నేషనల్ ఫెస్టివల్స్‌కి కూడా నేను వాళ్ళని ప్రిపేర్ చేసి 2, 3 రోజులు పాడించేదాన్ని. స్పీచెస్ కూడా తెలుగులో రాసిచ్చేదాన్నండి. కాబట్టి నాయకుల చరిత్ర, వాళ్ళ త్యాగఫలం గురించి ఈ రకంగా చేసేది. మరి నేనప్పుడు చక్కగా గూడా పాటలు పాడేది. మరి చాలామంది నాకు తెలిసిన టీచర్స్ ఇప్పుడు ఒకవేళ నా యొక్క యూట్యూబ్ చూస్తే ఆళ్ళు నిజం అని అనుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆహ్, ఇప్పుడు 60 ఏళ్ళు దాటినాయి కాబట్టి నేను పెద్దగా చక్కటి గొంతుండదు. కాకపోతే మీరు దాన్ని కొంచెం యాక్సెప్ట్ చేయాలని సంతోషం అయితే నాకు ఉంటది గదండీ. ఉత్సాహం ఉంటది గానీ మరి ఏజ్ అయితా ఉంటే అన్నీ బలహీనమైపోయి అప్పటి వాయిస్ రాదు కదండీ. ఆ! థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజులో తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా దారుణ మారుణ కాండకు తల్లడిల్లవద్దురా నీ నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా దారుణ మారుణ కాండకు తల్లడిల్లవద్దురా నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా నిదరవద్దు బెదరవద్దు నిదరవద్దు బెదరవద్దు నింగి నీకు అద్దురా తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం గుండె బలం కబలించిన దుండగీడు కండబలం గుండె బలం కబలించిన దుండగీడు మానధనం ప్రాణధనము దోచుకున్న దొంగవాడు మానధనం ప్రాణధనం దోచుకున్న దొంగవాడు ఎవడివాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు
ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు, తగిన శాస్త్రి చెయ్యరా తరిమి తరిమి కొట్టరా, తగిన శాస్త్రి చేయరా తరిమి తరిమి కొట్టరా. తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా. తెలుగు వీరలెవ్వరా దేశమాత సాచరా. ఈ దేశం ఈ రాజ్యం నాదేనని చాటించి ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగలగొట్టి చురకత్తులు పదును పెట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి, సంహారం సాగించాలి. వందే మాతరం వందే మాతరం. తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా. ఓ తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడ, మా నిదురించిన పౌరుషాన్ని రగులించిన వాడ, త్యాగాలే సహిస్తాం కష్టాలే భరిస్తాం, త్యాగాలే సహిస్తాం కష్టాలే నిశ్చయముగా నిర్భయముగా నీ వెంట నడుస్తాం. తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యర. ఆ రకంగా మరి పిల్లలకు నేను చక్కగా మరి అల్లూరి సీతారామరాజులాగా పంచగట్టి మరి జందం ఒకటి వేసి మరి బాణాల అంబుల పొది లాంటిది చేసి మరి చక్కగా మరి చేసేదే మరి కోయవాళ్ళ డ్యాన్స్ కూడా వేయించాను. సో ఇలా మరి నా యొక్క సర్వీస్లో నేను చాలా చేశాను. అయితే ఇలాంటి పాట మరి వింటూ ఉంటే పౌరుషం వస్తుందండి. నేను ఒక స్త్రీని, ఆ రోజుల్లో మరి యంగ్ ఉన్నా, అప్పుడు మరి అంటాం కదా నిజంగా ఉడుకు రక్తం అని, మరి నాకే అలా అనిపిస్తే మరి యవనస్తులకి ఎలా అనిపిస్తుందండి. కాబట్టి చూడండి ఎంత చక్కటి మీనింగ్, పౌరుషం కలిగి అలరిస్తున్నాను రాసి గుండె తెరిచి చూపించినటువంటి వాడు కదా. అట్లా ఎవరు ప్రాణత్యాగం ఎవరు చేస్తారండి. చూడండి ప్రాణత్యాగం మానత్యాగం చేసినటువంటి ఆ గొప్ప ఘనులు ఎటు భూగర్భంలో కలిసిపోయినారు, కానీ వాళ్ళ యొక్క పనులు చిరస్థాయిగా మనలో నిలిచిపోవాలి. అవసరం తీరింది, ఇప్పుడు అంత మన చేతిలో ఉంది అని చెప్పేసి దేశాన్ని చేతిలో పట్టుకొని సుఖాలకు బాట వేస్తూ అలాంటివి చేయకండి. అందరూ సుఖంగా ఉన్నారా? మరి చూడు వాళ్ళు ట్రైబల్ విశాఖపట్నం చింతపల్లి మన్యంలో మరి ఆ రోజు మరి యొక్క అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించకుండా ఏమయ్యేది నాడు కదా. అట్లా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క నాయకుడు, ఆంధ్ర నుండి తెలంగాణ నుండి అంతెందుకండి, మొన్న తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు కూడా మరి ఒక గోల్డ్ స్మిత్ ఎవరో కార్పెంటర్ అబ్బాయి మరి ఏమో శ్రీకాంతాచారి అని ఏదైనా ఒక మంచి పని చేయాలి, సమాజంలో మార్పు రావాలంటే కొన్ని ప్రాణాలు త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ త్యాగానికి ఎవరు ముందు వస్తారండి? ఎల్బీ నగర్ దగ్గర పెట్రోల్ పోసుకొని బగ్గుమని ఆ యొక్క నడి రోడ్లో ఆ పిల్లవాడు తనకు తాను సూసైడ్ చేసుకున్నాడు కదా. దాని తర్వాతనే కదా మనకు తెలంగాణ వచ్చింది. అవునా? ఎన్ని తిరుగుబాట్లు ఎన్ని ఉద్యమాలు చేసినా వచ్చిందా? రాలేదు. ప్రాణత్యాగం అయిన తర్వాత ప్రభుత్వాలు కదిలించబడ్డాయి. పోయిన ప్రాణం ఏం కదండి, యువకుడు, తల్లిదండ్రులు ఎంత గోస, ఆ ప్రాణం తిరిగి వస్తుందా? ఇప్పుడు ఆ సుఖం మనం పొందుతున్నాం తెలంగాణను తీసుకొని, కానీ మరి అబ్బాయి పొందుతున్నాడా? త్యాగం చేసిన వాడేమో మరి కాలగర్భంలో కలిసిపోతే మనం ఏం చేయడం సుఖపడుతున్నాం. ఆనాడు దేశం కోసం త్యాగం చేసి త్యాగాలు చేసిన వాళ్ళు అంతే. ఈనాడు దేశాన్ని అనుభవిస్తున్నాం సుఖశాంతులతోటి. మరి ఈనాడు తెలంగాణ కోసం త్యాగం చేసిన అటువంటి పిల్లల
త్యాగ ఫలితమే ఈ తెలంగాణ అనుభవిస్తుంది. కొంచెం ఇలాంటివి గుర్తుపెట్టుకోండి అండి. ఒక గురువుగా నేను చెప్తున్నాను. అంటే అందరిని చావమని కాదండి. కానీ అలాంటి పరిస్థితులు తేకుండానే ప్రభుత్వం కదలాలి. మంచి చెడులు తెలుసుకోవాలి. మార్పును చెయ్యాలి. ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన అందించాలి. ప్రజారంజకంగా ఉండాలి గానీ ప్రజా కంటకంగా ఉండొద్దండి. తెల్లవాళ్ళను తరిమి కొట్టాడు. మన్యంలో ఎంత స్ట్రెంత్ ఉంటుందండి? ఎంతమంది ఉంటారు? కొంతమంది. వాళ్ళు తుపాకులతో కాల్చేస్తే పెట్టాల్లా కాలిపోతారు. కానీ తను కాలిపోయి గుండెని చూపించి చనిపోయి కూడా నా నేల అని కేక వేసింది ఆయన ప్రాణం. మరి అలాంటి కొన్ని మనం రిమెంబర్గా పెట్టుకున్నప్పుడు వారిని మరి నెమరు వేసుకోవాలి కదండి. కదా, లేకుంటే మనలో ఉన్న మానవత్వం అంతా చచ్చిపోతుంది. క్రూరత్వము, క్రుయాలిటీ, స్వార్థము, జెలసీ ఇలాంటివన్నీ నిండుకొని ఎవడు డబ్బిస్తే వానెంబడి నడవడం. యువత ఎక్కువగా అలాంటి వాళ్ళ చేతులకే పోతున్నారు. ఏంటో కానీ ముఖ్యంగా మీరు ఏమన్నా అనుకోండి అమ్మా, కానీ ఎలక్షన్స్ వచ్చినాయంటే సంవత్సరంలో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్సో లేకుంటే స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ అలాంటివి కావచ్చు, మరి జమిలీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్, ఇవన్నీ రకరకాల ఎలక్షన్స్ మనకు ఉంటూ ఉంటాయి. ఏదో మరి 2-3 సంవత్సరాల కల్లా వచ్చేస్తుంది. అప్పటికల్లా మీ చదువులు అన్నీ చదువు అంతా గంగలో దోషేస్తారు. వాళ్ళు ఎంబడి తిరుగుతారు, జెండాలు పెడతారు, ఆ ప్రచారానికి పోతారు. మరి డబ్బుల వర్షం కురిస్తే అంత మూటలు కట్టుకుంటారు. ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిందాక హాయిగా తిని జలస చేస్తారు. ఇదే అండి లైఫ్? కాదండి, కష్టపడాలి. ఆనాడు కష్టజీవులు పొలాల్లో మట్టి తిని మట్టి కక్కారు. వాళ్ళు నిండు నూరేళ్ళు పైగా బ్రతికారు. 110 years బ్రతికారు. నేను చూశాను. మా ఇంటి ముందరకెళ్ళి కట్టెలు పట్టుకొని పోయేవాళ్ళు, ముసలోళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆకులు వేసుకుంటూ. వాళ్ళ ఆ ఏజ్, ఇప్పుడు ఆ ఏజ్లో ఎవరు కనబడతలేరు. మరణానికి వయసు లేదు, చిన్న పెద్ద. మరి ఆ యొక్క ఆయుష్ కూడా దేవుడు మరి తగ్గించేసాడు. ఇదన్నా భయపడాలి కదండి. ఒకరిని హత్య చేయొద్దు, ఆ రైట్ మనకు లేదు. మరి ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకొని మరి కొట్టిరా, చంపిరా అని అంటే ఏంటండి? కుక్క కంటే హీనం. ఆ కోళ్ళను కోసినట్టు కొయ్యాడు. మరి అదే గొర్రెలను కోసినట్టు కొయ్యాడు. ఒక పండగప్పుడు మరి మేకనో గొర్రెనో ఏదన్నా పండగలప్పుడు కోస్తే అది చూస్తే మన కళ్ళు తిరిగిపోయేది. అలాంటిది మనుషులను కోసి పడేస్తారు. కానీ మనం చూస్తలేము. ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? అది చేసే వాళ్ళు కూడా ఒక కుటుంబానికి సంబంధించిన సభ్యులే, మెంబర్సే కదా. మరి ఆ కుటుంబం తల్లిదండ్రులు ఉంటారు కదా. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మంచి ద్రోవలు నడిపిస్తే అలా కారు కదండి. నా ఉద్దేశం అది. ఒక టీచర్గా, ఒక గురువుగా నేను చెప్తున్నా, ఒక అనుభవంతో చెప్తున్నా. మరి దేశం అంతా రక్తసిక్తం అయిపోతే ఎవరి చేతిలో ఉంటుందండి? ఎవరు ఉంటారండి ఇంకా మిగిలేవాడు? వాడిని చంప, వీడిని చంప. ఇటువంటి స్వార్థాన్ని తీసేయాలంటే చదువు నుండే స్టార్ట్ అవుతుందండి. ఒక హై స్కూల్ నుండి. ప్రైమరీ అనేది బేస్, దాని మీద నిలబడేది హై స్కూల్. హై స్కూల్లో ఉన్నప్పుడు మరి పిల్లలు గ్రహించినట్టయితే ఆ యొక్క జ్ఞానము మరి ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, పీజీలు కావచ్చు, వాళ్ళు ప్రొఫెషన్లో ఉన్నప్పటికైనా కానీ ఈ రోజుల్లో మరి నీతిగా బ్రతికడు భయపడి తిరుగుతున్నాం. మనం భయపడి తిరుగుతున్నాం. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అలా ఏం మాట్లాడితే ఎక్కడి నుంచి అటాక్ అవుతుందో తెలియదు. ఇలాంటి భయాందోళనలో బ్రతుకుతే ఆ తెల్లోళ్ళ పరిపాలననే మరి ఇంకా వాళ్ళు కఠినంగా మనల్ని బాధ పెట్టిన అదే నయం అనుకుంటాం కదండి. కనుక నేను అనేది ఏంటంటే అలాంటివి చేయకండి. మన కుటుంబాలను మరి మన పిల్లలు ఎలా నడుస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, చదువుతున్నారా, పక్కతో వాళ్ళు పోతున్నారా, చెడిపోతున్నారా, నశించిపోతున్నారా, లేకుంటే ఇంకొకరిని నాశనం చేస్తున్నారా, వాళ్ళ చెడు కోరుకుంటున్నారా, ఎలా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు. పిల్లలు, తల్లి ముఖ్యంగా, తల్లి నేను ఇందాక చెప్పినాను, భూతల్లికి ఉన్నంత మరి అట్లా బరువు బాధ్యత కలిగినటువంటి స్త్రీగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి అది పెద్దగైనాక చెప్తే ఆ కొడుకులే తిరగబడతారు, భర్తలే తిరగబడతారు, వాళ్ళ చేతుల్లో భార్యలు కూడా చనిపోతారు. కానీ అంత దాకా కాదండి, స్టార్టింగ్ లోపల. అందుకే మొక్కయం వంగడేది ప్రాణయం వంగున. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెప్తే వాళ్ళను మనం ఎట్టెట్లా మెట్లు ఎక్కిస్తుంటే ఆ మెట్ల అలా ఎక్కుతారు. కాబట్టి చదివే దీనికి మూలం. మరి దేశాన్ని శుద్ధీకరించాలంటే గంగాజలము కంటే ఎక్కువ చదువేనండి. చదువు కూడా ఒక దేవతగా మనం పరిగణిస్తాం. సరస్వతీదేవి చదువుల తల్లి అంటాం. ఆ దేవతని పూజిస్తాం కదండి. మరి ఆ దేవతా రూపంలో ఉన్నటువంటి ఆ చదువును మనము, ఆ చదువు ఒక్కటే దేశాన్ని శుద్ధి చేస్తుందండి. ఏ జలము కాదు.
ఆ గంగా జలాన్నే అపవిత్రపరుస్తున్నారు. అన్నీ అందులో వేసి, అన్నీ పడవేసి. ఇప్పుడు ఏడుంది పవిత్రత? కనుక దేశాన్ని మీరు పవిత్రంగా ఉండండి మనమందరము. మన పిల్లల్ని కూడా పవిత్రంగా ఉంచుదాము. ఆ ప్రయత్నం చేద్దాము. దయచేసి నా యొక్క జీపీఎల్, జీసీ అనేటటువంటి ఛానల్‌ను మీరు డెవలప్ చేయండి. ఆ డెవలపింగ్ అనేది మీ చేతుల్లో ఉంది. మీ సహాయ సహకారాలతో, మీ ప్రోత్సాహంతో నేను ఇంకా దేశ సంబంధమైన, సమాజపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి విషయాలు మీతో చాలా ముచ్చట్లు పంచుకుంటాను. నేడు నాడు అనేటటువంటి సమాజము నేడు నాడు నా ప్రోగ్రాము. దాంట్లో ఈ ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకుంటాను. దయచేసి మీరు కాలయాపన చేయకుండా మీరు నాతో, నేను మీతో సహకరించుకొని ఈ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేద్దాము. ఇంకా ఎవరెవరైతే కొంతవరకు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. తెలిసిన వాళ్ళు ఉంటే నిజము, అబద్ధం గ్రహించండి. ప్రోత్సహించండి. ఈ ఛానల్ మీ చేతిలో పెడుతున్నాను. మీ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి మనవి చేస్తూ థ్యాంక్ యూ నండి. థ్యాంక్ యూ సో మచ్.